వీళ్ళిద్దరిని కూర్చునబెట్టి వాళ్ళ ఏజ్ ఏంది, నడవగలుగుతలేడు, తిరిగి చేయి అడ్డం పెట్టుకొని సూర్యకిరణాలు పెట్టినట్టుగా సౌత్కు ఫేస్ పెట్టేసి, సూర్యుడు ఎక్కడుంటాడు, ఈస్ట్లో ఉంటాడు, ఈస్ట్లో సూర్యుడు చెయ్యి అడ్డం పెట్టుకుంటే సూర్యుడు తగులుతాడు అన్నట్టు ఉంటుంది. కాబట్టి సౌత్లో కూర్చొని నీళ్లు లేవు, వ్యవసాయం లేదని ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా క్రియేట్ చేసి అధికార పార్టీని, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. వీళ్ళకు బుద్ధి జ్ఞానం ఏదన్నా ఉందా? వాళ్లకు 10 సంవత్సరాలు టైం ఇచ్చి ఈరోజు వీళ్లకు 3 నెలల టైంలోనే వీళ్ళను విమర్శించడము ఎంతవరకు కరెక్టు? కొంచెమన్నా ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా, చూడండి ఒకసారి, మీరు విందాం, మనం అర్థమైందా? తర్వాత ఈ విషయంలో నీళ్లు లేవు, వ్యవసాయం లేదంటుండు ఒక ఆయన, చూద్దాము. ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కూడా మీతో ఉంటుంది. రైట్, ఇక నేరుగా టాపిక్ లోకి వెళ్దాం. వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలు ఏంటి, దాంతో పాటు ఈ రోజు ప్రధానంగా కూడా కొన్ని అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. అవి నిజాలా అబద్ధాలా ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఒకసారి నాకు ఒక పెద్ద మనిషి ఒకటి పంపించిండు. ఏమని పంపించిండు అంటే, ఇది ఒక్కసారి తెలంగాణ బిడ్డల కోసం చదివేవే రంజిత్ అన్న అని చెప్పిండు. అయితే ఏందా అని అది ఆరాధిస్తే, అయితే కేసీఆర్ కు సంబంధించి యాదికొస్తున్నావు బాపు అనే టైటిల్ కు సంబంధించి చూసారు. బాపు అనే శీర్షిక ఎక్కడి నుండి వచ్చింది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈయనకంట ఎవరో రంజిత్ అన్న, ఈయన ఏజ్ ఏంది? ఈయనకు ఒక పెద్ద మనిషి అన్నాడు, పెద్ద మనిషికి ఈయనకు తేడా లేదా ఏజ్? ఆ ఏజ్ ప్రకారము ఈయనకంట బాపు గుర్తుకొస్తుండంట. పో మరి బాపు ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డ్గా చేయి, బాపు ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డ్గా చేయి. మీరు తెలంగాణ ప్రజలు మొత్తము కాంగ్రెస్ని గెలిపించిన తర్వాత మీ బాపు అనేది గుర్తుపట్టే వ్యక్తికి, నీకు మీరు బీఆర్ఎస్ పార్టీ అని తెలిసిన తర్వాత మీరు ఓట్లే అయినప్పుడు మీకు రైట్ ఎట్లుంటుంది? అధికార పార్టీ మీద మీకు రైట్ ఎట్లుంటుంది? ఎట్లా విమర్శిస్తారు? ఏ అక్రెడిటేషన్ ఉందని మాట్లాడతారు? ఇవి అధికార పార్టీని విమర్శించేటప్పుడు మీకు ఏం అధికారం ఉంది? కొంచెమన్నా జ్ఞానోదయం. ఈయనకంట బాపు గుర్తుకొస్తుండంట. ఒక పెద్ద మనిషి ఈయనకు చెప్పిండంట, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏవి నిజాలు ఏవి అబద్ధాలు అవి మీ ముందుకు ఉంచుతా అంటే, కేసీఆర్ ఉంటేనే నీళ్లు ఉంటాయంట, కేసీఆర్ ఉంటేనే వ్యవసాయం ఉంటుందంట. ఏం అడుకొచ్చి పెట్టిండా ఏం కేసీఆర్? ఇంకొకసారి అంటాడు, కేసీఆర్ను కరెక్ట్గా 2 నిమిషాలు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే పంచ దడిచిపోతుంది అంటాడు. పంచ దడిచిపోతుందంట. ఎట్లా దడుస్తుందో ఒకసారి చూద్దాం. కేసీఆర్ను చూస్తే ఎట్లా దడుస్తుంది? ఇంకోసారి ఏమంటాడు, కేసీఆర్ ఫ్యామిలీని ఎవరేమన్నంటే బాట చెప్పుతో కొడతా, 1200 పెట్టి కొన్నా అంటాడు. అమ్మ, వాని ఎంగిల్ మెతుకులు తినేటాడు, వానికి అంకితం అయిపోయి వాని దగ్గర జీతం చేయి రాదురా పోయి సెక్యూరిటీగా. అధికార పార్టీని ఎందుకు విమర్శిస్తున్నావు? నీకు ఏ రైట్ ఉందని? కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి మాట్లాడనీకి.